క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, పవర్ మినిస్ట్రీ వారి తరఫున మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ప్రాముఖ్యంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను ఆయన జన్మదినాన్ని సందర్భంగా మనము గత ఎపిసోడ్ నందు జ్ఞానుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది, వివరించడం జరిగింది. ఈ జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు, మరి వాళ్ళు తూర్పున బబులోని దేశం ఉంది, పర్షియా దేశం ఉంది, భారతదేశం ఉంది, అరేబియా దేశం ఉంది. ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రాముఖ్యంగా పర్షియా దేశం నుంచి వచ్చినట్టుగా గమనించారు. అది వస్తువులు అరేబియా దేశం సంబంధించినవి, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ప్రాముఖ్యంగా ఆయన జన్మదిన సారాంశం మనం తెలియజేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినము శుభదినము, క్రీస్తు యేసు బెత్లెహేములో జన్మించినట అనే విషయాలని లేఖనాలు ద్వారా, ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేయబడిన లేఖనాలు నెరవేర్చబడ్డాయి. అయితే ఆయన జన్మించవలసింది మన హృదయంలో. అందు నిమిత్తం మన హృదయంలో 31 మంది ఈ లోకరాజులు ఉన్నారు. ఆ లోకరాజులను జయిస్తే కానీ దేవుడు నీలో ఉదయించాడు. నీతి సూర్యుని ఉదయించడం కోసం నువ్వు జ్ఞానాన్ని వెతకాలి, వాక్యాన్ని వెతకాలి, వాక్యం యొక్క నడిపింపులో ఉండాలి. ఈ యొక్క లోక మర్యాద చొప్పున కాకుండా క్రీస్తు యేసు నామములో ప్రతి ఒక్కరూ నడిపించబడాలని, ఈ వర్తమానం ప్రతి ఒక్కరికి వెలుగుగా మార్చబడి వారి జీవితాలను తండ్రి నీతి సూర్యుని వెలుగులో నడిపించడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రాముఖ్యంగా జ్ఞానుల గురించి మనం తెలుసుకున్నాం. వారు పర్షియా దేశం నుంచి వచ్చినట్టుగా వారి యొక్క వస్తువులు అరేబియా దేశం సంబంధించినగా చూస్తున్నాం. ఈ జ్ఞానుల గురించి గత వారము తెలుసుకున్నట్టుగా ఈ వారము యేసుప్రభు యొక్క జన్మదినం గురించి మనం ముందుకు వెళ్తున్నాం. అసలు వాస్తవంగా యేసుప్రభు పుట్టిన సందర్భంగా ప్రపంచమంతా కూడా ఆయన దినాన్ని ప్రభు దినంగా ప్రకటించారు. దాన్ని ఏడి అంటారు. ఏడి అంటే అన్నా డొమిని అని, దాన్ని ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటారు. అంటే ఈ యొక్క లాటిన్ లాంగ్వేజ్లో అన్నా డొమిని అంటే ప్రభు దినం అని. అందుకనే ప్రపంచంలో ఎవరైనా కానీ యేసు ప్రభు గురించి తెలియకపోయినా కానీ ఈ సంవత్సరము తేదీ లేకుండా ప్రపంచమే నడవదు. ఈరోజు మరి సమయము ఒకవేళ 24వ తేదీ 12వ నెల 2014 అంటే 2014 సంవత్సరాలు పూర్తయిపోయి, 12 నెలలు పూర్తయిపోయి, 24 దినాలు పూర్తయిపోయి, మరి 9 గంటల 10 నిమిషాలు పూర్తయిపోయి. అంటే ఇదంతా కూడా యేసుప్రభు యొక్క సమాచారం. అంటే నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా కానీ క్రీస్తుని ప్రకటిస్తున్నాం. అసలు సువార్త అంటే ఏంటంటే, సువార్తలో ఉన్న ముఖ్యమైన అంశము రక్షణ ప్రణాళిక. అంటే రక్షణ అంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుట. ఇది మొదటగా ఎక్కడ జరిగింది? ఆదాం దగ్గరే జరిగింది. ఆదాంకి ఎవరు సువార్త అందించారు? యెహోవాదేవుడే సువార్త అందించాడు. ఎలాగంటే ఆదాం దాక్కున్నాడు. పాపం అంటే అర్థం ఏంటంటే దాక్కొనడం. ఆ దాక్కున్న ఆదాముని, ఆదామా నువ్వు ఎక్కడున్నావని దేవుడు ప్రశ్నించాడు. ఆదాము ఏమన్నాడంటే నేను దాక్కున్నా అని చెప్పాడు. మరి ఆదాముని ఏం చేశాడు? యెహోవాదేవుడు వెతికాడు, రక్షించాడు. అదే సువార్త. అంటే మొదటి సువార్త ఆదాముకి జరిగింది. అదే సువార్త ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నెరవేర్చడం కోసం దేవుడు అనేక ప్రణాళికలు, అనేక ప్రవక్తలను ఈ భూలోకంలో నింపాడు. కాకపోతే ఎవరు కూడా ఆయన సన్నిధిలో ఎవరు కూడా మరి పూర్తిగా సంపూర్ణంగా ఎవరు ముందుకు రాలేకపోయారు. చివరికి తన కుమారుడిని ఆయన ఏం చేశాడంటే శరీరధారికి లోకానికి రప్పించడం జరిగింది. అందుకోసం ఆయన ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. భూమికి అన్నిటికీ సమానంగా ఉన్న ప్రాంతము అది బెత్లెహేము పట్టణము. రెండవది అంతకు అంటే ప్రాముఖ్యంగా నీతిమంతుడు ఉదయించాలి. ఈ నీతిమంతుడు ఉదయించడం కోసం ఎవరిని పెడితే వాళ్ళని ఎంచుకోలేడు. ఆ ప్రాంతంలో మరి తన సొంత పట్టణం, తనకిష్టమైన పట్టణము యెరూషలేము పట్టణము, తనకిష్టమైన దేవాలయం యెరూషలేము దేవాలయం. ఆ దేవాలయం పాడైపోయింది, ఆ పట్టణము పాడైపోయింది. మరి ఏం చేశాడంటే తన సన్నిధిని శరీరధారిగా రావటం కోసము మరి నీతిమంతుడిగా, మరి ఆదాము ద్వారా పాపం వచ్చింది కాబట్టి ఆదాము యొక్క పాపము లేకుండా జన్మించాలి కాబట్టి, ఆయన శరీరాకారంతో జన్మించాలి కాబట్టి మరియమ్మను ఎంచుకున్నాడు. మరియమ్మ ఎక్కడుందంటే నజరేతులో ఉంది. ఈ నజరేత్ అనేది ఒక గ్రామం కాదు, అది ఒక పల్లెటూరు కాదు, ఒక పట్టణం. అప్పుడే ఆ దినాల్లో 15,000 మంది జనాభా ఉన్న పట్టణం అది. రోమా సైన్యము ఆ పట్టణం ద్వారా అక్కడ నుంచి మరి అనేక అధికారులు ఆ పట్టణం యొక్క రహదారుల నుంచి వెళ్తున్నారు. ఈ నజరేత్ అనే పట్టణము కొండ మీద ఉంది కాబట్టి ఆ కొండ దిగువన తూరు, సీదోన్ అనే ప్రాంతాలు ఈ యొక్క నజరేత్ క్రింద భాగాన ఉంటున్నాయి. అంతేకాకుండా నజరేత్ అనే పట్టణం గలిలయ అనే ఊరు హెడ్ క్వార్టర్ నజరేతుకు. అలానే బెత్లెహేముకు యోదయ హెడ్ క్వార్టర్. అందుకని యోదయ బెత్లెహేము అనే లేఖనము మనం గమనిస్తున్నాం. సరే, ఏదైనప్పుడు కూడా ఇక్కడ మరి మరియమ్మ ప్రమేయము ఎలాగుందంటే ఆమె కన్యక. ఎలాంటి కన్యక? ఆమె ప్రధానము చెప్పిన కన్యక. ప్రధానం ఎంతకాలం ఉంటుందంటే ఆ దేశంలో కనీసము 1 సంవత్సరం పాటు.
అంటే శారీరకంగా వారు ఒకటి కాదు కానీ వివాహంతో సమానం అది. మరి ఇలాంటి వివాహమైనటువంటి ఆ యొక్క యేసేపు మరి మరియమ్మ జీవితంలో దేవుని యొక్క ప్రమేయం వచ్చింది. గాబ్రియల్ దూత ద్వారా ఒక వర్తమానం అందింది. మరి వాస్తవంగా దేవుడు యేసేపు ద్వారా లేకుండా మరి మరియమ్మ ద్వారా మరి గర్భము ధరింపజేసి పరిశుద్ధాత్మ ద్వారా మరి యేసు ప్రభుకు జన్మ ఇచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఎందుకంటే ధర్మశాస్త్రం చట్ట ప్రకారంగా వివాహము చేయకుండా ఎవరైనా ఒక స్త్రీ గర్భం ధరించి ఆ యొక్క ధర్మశాస్త్రం విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆమెను మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి. యెహోవా నీతిమంతుడు కనుక ఆయన చట్టాన్ని ఉల్లంఘించకుండా అక్కడ అవకాశం ఏంటంటే అక్కడ చట్టం కోసం యేసేపు కావాలి, దేవుని చట్టం కోసం మరియమ్మ కావాలి. అంటే లోకానుసారమైన చట్టమేమో మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా యేసేపు యొక్క అవసరం వచ్చింది, దేవుని యొక్క చట్టానికి మరియమ్మ అవసరం వచ్చింది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క ధర్మశాస్త్రం కోసము యేసేపుని ప్రధానం చేయడం జరిగింది. అందుకనే వారిద్దరు శారీరకంగా ఉండకుండా ఉండడం కోసము దేవుని యొక్క ఆజ్ఞ అప్పుడు యేసేపుకు మరియమ్మకు గాబ్రియల్ ద్వారా మరి ఇవ్వటం జరిగింది. అందుకని ఇక్కడ గమనించండి, యేసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడిని అర్థం ఏంటంటే నిష్పక్షపాతంగా ప్రవర్తించేవాడిని నీతిమంతుడు అంటారు. అంటే ఏమాత్రం కూడా చిన్న తేడా వచ్చిన ఒప్పుకోడు. మరి ఈమెలో ఈ విధంగా ఈ కార్యం వల్ల అతను అర్థం కావట్లా. ఎందుకంటే మరియమ్మ అంటే ఏమిటో తెలుసు, ఆమె జీవితం అంటే ఏంటో తెలుసు, ఆమె దేవునితో ఏ విధంగా సంబంధం కలిగిందో తెలుసు. కాబట్టి ఏం అర్థం కాకుండా ఏమి చేయాలని ఒక సందిగ్ధంలో పడిపోయాడు. అలాంటి సమయంలో మరలా దేవుడే గాబ్రియల్ ద్వారా ఆయన స్వప్నంలో దర్శనం ఇచ్చి ఇది దేవుని యొక్క చిత్తమని చెప్పడం జరిగింది. ఇక్కడ మరియమ్మని ఎంచుకోవడంలో ప్రాధాన్యమైన పాత్ర ఏంటంటే ఆమె సామాన్యమైన స్త్రీ. రెండవది ప్రాముఖ్యంగా ఆమె హృదయంలో చెప్పిన వెంటనే వినగలిగే స్త్రీ కావాలి. ఎవరైనా ఈ దినాల్లో ఆ మాట చెబితే ఎవరు ఒప్పుకోరు. వివాహం కాకుండా దేవుడు నీకు ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా నీకు గర్భం ధరిస్తాడంటే ప్రపంచంలో ఎవరు ఒప్పుకోరేమో, కానీ ఆమె ఒప్పుకుంది. ఆఖరికి మరి వివాహమైన శారా కూడా స్త్రీ ధర్మం ప్రకారంగా ఆమె కనబడాల్సిన స్థితి అయినా కానీ ఆమె నవ్వింది. ఎందుకంటే ఆమె వయస్సు ఏమైంది, వయస్సు ఎక్కువైపోయింది. ఈ విధంగా దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందంటే దేవుడు ఉన్నదాన్ని లేనిదిగా, లేనిదాన్ని ఉన్నవాడుగా చేయగలడు. అందుకని ఆయన పేరు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు కాబట్టి ఇక్కడ శరీరధారిగా అవసరమైనటువంటి ఆ యొక్క యేసు ప్రభు యొక్క జన్మాన్ని ఆ యొక్క మరియమ్మను ఎంచుకోవడం జరిగింది. ఇంకొకటి ప్రాముఖ్యంగా మరియమ్మ హృదయం కఠినంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మరణాన్ని సిలువని చూసి తట్టుకొని స్థితి రావాలి స్త్రీకి. అందుకనే ఆ విధానము ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు షిమ్యోన్ అనే ప్రవక్త నీ హృదయంలో ఖడ్గము దిగుచున్నది అన్నప్పుడు ఆ ఖడ్గం మీద ఆమెకు అర్థం కాలేదు. కానీ యేసు ప్రభు మరణ వేదనప్పుడు అప్పుడు కూడా గుర్తొచ్చిందో లేదు. అంటే ఆ యొక్క కష్టాన్ని ఆ వేదన తట్టుకునే స్త్రీ కూడా కావాలి. అందుకని ఆమె ధన్యురాలు అనబడింది. ఇది మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. తర్వాత వంశావళి. మత్తయి సువార్తలో వంశావళి ఎలాగుంది, లూకా సువార్తలో వంశావళి ఉంది. మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని అబ్రహాం ఇస్సాకును కనెను. ఇక్కడ పురుషునికి కనెను అనే మాట ఇక్కడ రాయబడింది. ఎందుకంటే యూదా ప్రజలు వాళ్ళు పురుషులకి ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే మనము ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు 5,000 మంది పురుషులే లెక్కించారు, స్త్రీలు లెక్కించలేదు, పిల్లలు లెక్కించలేదు. ఇశ్రాయేలు దేశం కనాను దేశంకి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా పురుషుల సంఖ్య లెక్కించబడింది. దీని అర్థం ఏంటంటే ప్రధానమైనటువంటి వ్యక్తి పురుషుడే, యజమాని, ఆ యొక్క కుటుంబానికి యజమాని పురుషుడే కాబట్టి పురుషుల సంఖ్య లెక్కించడం జరిగింది. అందుకనే అక్కడ అబ్రహాంతో ఒక మాట అంటాడు, నీ గర్భవాసం అంటాడు. శారా గర్భవాసం అనలా, అబ్రహాం నీ గర్భవాసం అంటాడు. కాబట్టి ఇవన్నీ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. ఇక్కడ దావీదుని 2 సార్లు డీకోడ్ చేశాడు. 14 తరాలు 14 తరాలు 14 తరాలు అంటే 3 తరాలు 3 సెక్షన్ తీసుకున్నప్పుడు దావీదుని 2 సార్లుగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఎవరు? మత్తయి సువార్తలో. కారణం ఏంటంటే దావీదు యొక్క వంశం నుంచి రావాలి యేసుక్రీస్తు. మరి కరెక్టే, దావీదు వంశం అంటే మరి యేసేపు ద్వారా మరి శారీరకంగా సంబంధం లేనప్పుడు యేసేపు దావీదు వంశం చెందినవాడు. మరి యేసేపు యొక్క రక్తం లేకుండా ఈయన దావీదు వంశం ఎలాగవుతాడు? ఇది మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. దీనికి కారణం ఏంటంటే మరియమ్మ కూడా దావీదు యొక్క వంశం చెందిన ఆమె. అందుకని లూకా సువార్తలో మరియమ్మని డీకోడ్ చేసుకుంటూ రాస్తాడు. లూకా సువార్తలు ఎలా రాస్తాడంటే యేసుక్రీస్తుని స్టార్ట్ చేసుకుంటా అక్కడ డిసెండింగ్ ఆర్డర్, అంటే యేసుక్రీస్తు వాళ్ళని పైన తరం ఎవరు, ఆయన పైన తరం ఎవరు, ఆయన పైన తరం ఎవరు, అలాగా ఆదాము దగ్గర తీసుకొస్తాడు. అంటే మొదటి ఆదాము
ఏ విధంగా లోకాన్ని పాపం తెచ్చాడో ఈ చివరి ఆదాము లోకాన్ని రక్షణ తెచ్చాడు అనేది ప్రాముఖ్యంగా తన యొక్క లేఖనాల్లో 3వ అధ్యాయంలో తీసుకుని వస్తున్నాడు. ఈ విధంగా వంశావళిని చూస్తే వంశము దేనికి ప్రాధాన్యత అంటే నీ యొక్క నీతి క్రియలు, నీ పూర్వీకులకు ఏ విధంగా నీతి క్రియలు ఉన్నాయో అది గమనిస్తారు. వాస్తవంగా వంశం ఎవరికి ఉంటుంది? రాజులకు ఉంటుంది. ఆ రాజులు చరిత్రలో రాసుకుంటారు వాళ్ళ పూర్వీకులు ఎవరనేది. సామాన్య ప్రజలు ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. అందుకని యోదయ దేశపు రాజు కాబట్టి, పరలోకపు రాజు కాబట్టి జ్ఞానం అంత దూరం నుంచి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ యొక్క సంబంధికులందరూ వదిలేసుకొని కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. మరి నేను పక్కనున్న దేవాలయానికి మనం వెళ్ళలేకపోతున్నాం. రెండవది, యేసుప్రభువు వచ్చే సమయంలో ప్రపంచమంతా ఎలా ఉందంటే సువార్తకు అనుకూలమైన విధానంలో అలెగ్జాండర్ రహదారులన్నీ కూడా చక్కగా నిర్మించాడు. ఏ రహదారులు అంటే అవి రాతి ఇటుకలతో వేసిన రహదారు, రాతి ఇటుక వేసిన రహదారులు కాబట్టి నేటికి అవి చెక్కు చెదరలు. ఈ రోజుకి వెళ్ళినా కానీ ఆ రహదారులు అలా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎందుకంటే మన రోడ్లు R&B వేసిన రోడ్లు కానీ తారు రోడ్లు కానీ సంవత్సరానికే దెబ్బతింటున్నాయి. కొన్ని వేల సంవత్సరాలైనా కానీ ఆ రహదారులు ఇప్పుడు కూడా దెబ్బతినడం లేదు. ఎన్ని ప్రాముఖ్యమైన కారణాలు. సరే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరియమ్మను దేవుడు ఎంచుకున్నాడు. మరి మరియమ్మను ఎంచుకున్న తర్వాత ఆ యొక్క బెత్లెహేములో పుట్టినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తుని నువ్వు గమనిస్తున్నావు, కానీ నీ హృదయంలో యేసుక్రీస్తు జన్మించాలంటే నువ్వేం చేయాలో నీకు అర్థం కావట్లేదు. అందుకనే మోషే యెహోషువ నాయకత్వంలో వాళ్ళు కనానికి వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే అక్కడ 12 మంది వేగులు వెళ్ళి 10 మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, 2 మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. వాళ్ళు ఎవరంటే యెహోషువ, కాలేబు. సరే, ఏదైనా కానీ వీళ్ళు 40 దినాలు అక్కడ సంచారం చేశారు. 40 దినాలు సంచారం చేసి వాళ్ళ దగ్గర మేము మిడతల వలె ఉంటున్నాము అనే మాట వీళ్ళు గమనిస్తున్నారు. అది ఎందుకంటే అక్కడ రాజులను జయించాలి. ఆ దేశంలో శత్రు రాజులు ఉన్నారు. శత్రు రాజులను జయిస్తే కానీ నీకు ఆ స్థలం రాదు. అలానే నీకు ఉన్న నీ హృదయం అనే స్థలంలో శత్రు రాజులు నువ్వు జయించాలంటే నువ్వు యుద్ధం చేయాలి. వాళ్ళు కత్తి పట్టుకుని యుద్ధం చేస్తే నువ్వు కూడా కత్తి పట్టుకుని యుద్ధం చేయాలి. ఆ కత్తి, ఆ ఖడ్గం ఏంటంటే వాక్యమే ఖడ్గము. ఆత్మ ఖడ్గం ధరించాలి. అందుకని ఈరోజు పండుగలు దేనికంటే శరీరానికి పండుగలు, అంటే తినటానికి, తాగటానికి, సుఖించడానికి ఈ పండుగలు. ఒకప్పుడు పండుగలు దేవుని కోసం అంటే పాత నిబంధనల గ్రంథంలో కేవలం పిల్లల కోసమే. పిల్లలకి పండుగలు దేనికోసం అంటే తన పితరులు దేవుని చేసిన కార్యములు తెలియజేయడం కోసం పిల్లలకి. ఈరోజు పిల్లల గురించి మనం మర్చిపోయి పెద్దల మీద చర్చలు ఉంటాం కానీ పిల్లల్ని తీసుకురాం. కాబట్టి గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఆ పండుగ ప్రాముఖ్యతలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. దాన్ని ప్రవేశించి దాంట్లో వాళ్ళు ఏం చేయాలంటే మేము కూడా దేవుని సన్నిధిలో ఉండాలని తలంపు చిన్నప్పటి నుంచే రావాలి. పిల్లవాడిని ఎత్తుకొని కుర్చీ మీద కూర్చోబెట్టలేదు, తన కాళ్ళ మీద కూర్చోబెట్టుకున్నప్పుడు వాడు ఎలాగున్నాడంటే యేసుప్రభువు తలకి వాడి తల సమానంగా ఉన్నాడు. ఎందుకని కొండ మీద కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, కుడి పార్శ్వం మీద కూర్చున్నట్టుగా. పరలోక రాజ్యం ఎవరిదంటే నీ వయసు 50 సంవత్సరాలు అవ్వచ్చు, 70 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, నీ చిన్న పిల్లవాని యొక్క మనసు నీకు ఉండాలి. వయసు పెద్దదే కానీ చిన్న పిల్లవాని మనసు అంటే శూన్యం చేసుకోవాలి. నీ హృదయం అనే స్థలంలో నువ్వు శత్రువుల్ని జయించాలి. శత్రువులు ఒక్కడు కూడా లేకుండా ఉంటేనే దేవుని సన్నిధి వస్తుంది. అందుకని ఆ 31 మంది రాజులు ఎవరంటే దేశము, అసూయ, కోపము, ఎన్ని కలహము, అనేక రకాలు ఉన్నాయి ఈ 31 మంది రాజులు. ఈ 31 మంది రాజులు నీ హృదయంలో వాక్యము అనే ఖడ్గంతో నువ్వు జయించడం కోసం దేవుడి లోకానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క వాక్యము నువ్వు ప్రతిదినము నువ్వు శత్రువుని జయించాలి. కాబట్టి ప్రతిదినం ఖడ్గం పట్టుకుని నువ్వు ప్రయాణం చేయాల్సిందే. ఎందుకంటే ప్రతిదినం శత్రువుని వెనకాల ఉన్నాడు, పొంచి ఉన్నాడు, ఎవరిని మింగుదామని పొంచి ఉన్నాడు. ఆ దినాల్లో ఏం జరిగింది? ప్రజాసంఖ్య రాయబడింది. ప్రజాసంఖ్య దేనికి రాయబడింది? అక్కడ వెనకాల ఆంతర్యం ఏంటంటే, ప్రజాసంఖ్య యొక్క ఆంతర్యం ఏంటంటే అక్కడ పన్నులు కావాలంటే ప్రజలు ఎస్కేప్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ ఒక చోట సమకూర్చడం కోసం ఈ ట్రిక్ ప్లే చేశారన్నమాట. రెండవది, ఆ గవర్నమెంట్కి సైన్యం సరిపోలేదనుకో, ఎంతమంది యవనస్తులు తెలుసుకోవడం కోసం ఒక ట్రిక్ అది. అంతేకాకుండా ఇంకా ప్రాముఖ్యంగా వాళ్ళకి అవసరతలు ఏదైనా మీ మీద అధికమైన పన్ను వసూలు చేయాలనగా ఒక ట్రిక్, అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారనేది రికార్డు ఫామ్ చేయడం కోసం మొట్టమొదటగా ఆగస్టస్ సీజర్ అని అతను ఈ ప్రణాళికను సిద్ధం చేశాడు. అది ఏదైనా కానీ ప్రవచనాలు అలా ఉన్నాయి, కానీ ఇదొక కారణం కూడా. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధిలో. కాబట్టి ఏదైనప్పటికీ కూడా దేవుని ప్రణాళిక ఎలాగుందంటే, మరి హేరోదు అక్కడ ఏం చేశాడంటే సంహరించమని చెప్పాడు. ఏం చెప్పాడైనా? సంహరించమన్నాడు. అక్కడ యోధియా బెత్లెహేములో ఎంతమంది పిల్లలు పుట్టుంటారు? చిన్న కుగ్రామం అది.
ఆ వేదియా బెత్లెహేం ఒకప్పుడు ఎలా ఉంది, రొట్టెల ఇల్లు, అది రొట్టెలకు మాత్రమే తయారు చేసిన ఇల్లు. అంతేగాని కొంతమంది సమాధులు ఉన్నాయి, పితరుల సమాధులు ఉన్నాయి, అంటే అంగలార్పుకు వేదన గుర్తు. ఎప్పుడైతే యేసుప్రభు అక్కడ జన్మించాడో ప్రపంచం మొత్తానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే యేసుప్రభు నీ హృదయంలో జన్మిస్తే నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతావు. నీ హృదయంలో జన్మించినప్పుడు నువ్వు నోటి మాటలతో కాదు, క్రియ ద్వారానే దేవునికి మహిమను ఇతరులకు చూపిస్తావు. అక్కడ మోషే కూడా తన క్రియ ద్వారానే మహిమ చూపించాడు. ఆ యొక్క కర్రని కింద వేసాడు, సర్పంగా మారింది. ఎందుకు సర్పంగా మారింది? సర్పం అంటే దేవునికి విరోధమే కదా. కారణం ఏంటంటే సర్పం అంటే చీకటి శక్తుల మీద, ఆ యొక్క ఫరో మీద అధికారం సాధించడం కోసం దేవుడు ముందుగా ప్రిపేర్ చేశాడు. ఆ ప్రిపరేషన్ అవసరం. మొదటగా నువ్వు యుద్ధ వీరుడిగా తయారవ్వాలంటే దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తాడు. అందుకు దేవుడు నీ హృదయంలో జన్మిస్తే కానీ నువ్వు అది చేయలేవు. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో జన్మిస్తే నువ్వు ఎలా ఉంటావంటే దేవుని చిత్తాన్ని ఎరిగి నడిచేవాడు ఉంటావు. అరేబియన్ గుర్రం కూడా అలాగనే ఉంటుంది. ఎలా ఉంటుందంటే అది ఎంత ఆకలిగా ఉన్నా కానీ ఆ విజిలేసినప్పుడు ఆ ఆకలిని ఆపుకొని యజమాని మాట వినిది. అందుకనే వాటిని యుద్ధాల్లో వాడతారు. అంటే దేవుని యొక్క యజమాని యొక్క మాట వినగలిగే స్థితి. ఆ యజమాని మాట వినాలంటే నీ హృదయంలో యేసుక్రీస్తు జన్మించాలి. అప్పుడు నువ్వు అపోస్తలుల వలె 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా వాళ్ళు ప్రయాణం అవ్వాలనుకున్నారు, కానీ 8వ వచనంలో దేవుని శక్తి పొందారు, 12వ వచనంలో ప్రయాణమయ్యారు. అంటే దేవుని శక్తి పొందే పరిచర్య చేయాలి. దేవుని శక్తి పొందకుండా నువ్వు పరిచర్య చేస్తే అది వ్యర్థము. అందుకని మన సంఘాల్లో మనం ఎలా ఉన్నామంటే వ్యర్థులుగా ఉన్నాం, కానీ దేవునికి ఉపయోగపడే స్థితిలో మనం లేము. అది గమనించాలి. యేసుక్రీస్తు జన్మించే సమయంలో ఆయనకి స్థలం ఎందుకు లేకపోయిందంటే ఏ మనిషి ఆయనకి స్థలం ఇవ్వటం లేదు. అది సూచన. సృష్టికర్త ఆయన సృష్టికర్త, సామాన్య మనిషి కాదు ఆయన, మానవుడు కాదు ఆయన, సృష్టికర్త. అందుకనే మానవుడి వల్లే ఆయనకు ఆకలి దాహం అన్నీ ఉన్నాయి, కానీ ఆయన శక్తివంతుడిగా గాలిని అణిచివేసాడు, సముద్రాన్ని తన ఆధీనంలో సృష్టిని ఆధీనంలో చేసుకున్నాడు. అందుకనే యేసుప్రభు జన్మించిన నక్షత్రం కదిలింది. ప్రపంచంలో ఏ నక్షత్రం కదలదు, ఆయన నక్షత్రం రాయబడింది. ఎవరి నక్షత్రం అది? ఆయన నక్షత్రం. ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చిందంటే ఆ యొక్క యెరూషలేము దగ్గరికి వచ్చి ఆగిపోయింది. అప్పుడు దా కేర్ ఆఫ్ అడ్రస్ జ్ఞానులకి ఏంటంటే నక్షత్రమే కేర్ ఆఫ్ అడ్రస్. తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు. ఆ సంవత్సరం ఈ సంవత్సరం ద్వారా హేరోదు చెవిలో పడింది, హేరోదు పిలిపించాడు. ఆయనకు అర్థం కాక శాస్త్రులను పిలిచాడు. వాళ్ళు ఏం చేస్తారంటే లేఖనాలు చూశారు. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి లేఖనాలు చూశారు. ఆ లేఖనంలో ఉన్నటువంటి యూదా బెత్లెహేంలో ఉన్నటువంటి ఆ యొక్క బెత్లెహేం గురించి రాయబడింది. దాన్ని బట్టి ఓహో ఈయన యూదా బెత్లెహేంలో జన్మించాడని అడ్రస్ దొరికింది. అయినా కానీ ముందు మీరు వెళ్ళి సమాచారం కనుగొని రమ్మన్నాడు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళారు, అత్యానందభరితులయ్యారు. అంటే దేవుని యొక్క సమాచారం కనుగొంటే నువ్వు అత్యానందానికి గురవుతావు. అందుకనే చాలామంది యేసుప్రభువుని తెలియని వాళ్ళు ఏమన్నారంటే నీ హృదయంలో సంతృప్తి అంటే నీకు ఒక సంతృప్తి కలిగితే ఆ సంతృప్తి కలిగినందుకు సచ్చిదానందాన్ని పెట్టుకుంటున్నారు. సచ్చిదానందం అనేది అది శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఆత్మకు సంతృప్తి దేవుని యొక్క సన్నిధి కలిగి ఉంటేనే జరుగుతుంది. ఈ నక్షత్రము ఏం చేసిందంటే వారికి దారి చూపించింది, యేసుక్రీస్తు యొక్క ఉనికిని చూపించింది, యేసుప్రభు యొక్క ప్రణాళిక చూపించింది, యేసుప్రభు యొక్క మార్గాన్ని తెలియజేసింది. ఒక నక్షత్రమే అంటే జీవం లేని నక్షత్రమే యేసుప్రభు గురించి సువార్త ప్రకటిస్తే జీవం గల నువ్వు నేను ప్రకటించాలని 1 కొరింథీ 11:26 రాయబడింది. అంటే దీని అర్థం ఏంటి? బల్లారాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆయన మరణాన్ని ప్రచురించాలి. అంటే యేసుప్రభు యొక్క ఉనికిని ప్రతి ఒక్కరికి ఆయన వెలుగుని ప్రచురించాలి. నీ దగ్గర క్యాండిల్ ఉంది, ఆ క్యాండిల్ పక్కన వాళ్ళ క్యాండిల్ వెలిగించాలి. అంటే రక్షణ పొంది నువ్వు వెలుగుగా ఉన్నావు, చీకటి ఉన్నవాడిని వెలిగించాలి. దానినే మనం సువార్త అంటున్నాం. ఈ సువార్త కోసం నువ్వు బైబిల్ ట్రైనింగ్లు చేయనక్కర్లేదు, డాక్టరేట్ కోర్సులు చేయనక్కర్లేదు. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసు, ఎందుకు రక్షించాడో తెలుసు, ఎందుకు చనిపోయాడో తెలుసు, ఎందుకు ఆయన తిరిగి లేచాడో తెలుసు. అది నువ్వు చెప్పగలిగితే చాలు, నీ సాక్ష్యమైన సువార్తగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినము క్రీస్తు పర్వదినముగా ఆయన ఎక్కడో చర్చిలో మనం ఆరాధించడం కాదు, కానీ నీ హృదయంలో ఆరాధన చేసుకో. అందుకని మొదటగా ఆయన నీతిని ఆయన రాజుని ఎతకాలి. నిజమే లేఖనాలు ఏమన్నాయంటే ఆకాశం గతించు కానీ భూమిని గతించు కానీ ఆయన యొక్క వాగ్దానం ఇది కూడా గతించదని ఉంది. నిజమే, వాస్తవం. అవన్నీ కూడా ఎన్నో జరిగినాయి మా యొక్క జీవితంలో. ఒకసారి ఆయన నీతిని మనం ఎతికినప్పుడు నీకు కావాల్సిన ఆహార పదార్థాలు నీ నోటికే వచ్చినాయి, నీ దగ్గరకు వచ్చి రప్పిస్తాడు ఆయన. మాకు రప్పించాడు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఆయన ప్రాక్టికల్గా నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. నీ హృదయం ఎలాంటిది, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు, లేనప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు. అంటే ఉన్నప్పుడు ఎలాగుంటావు, లేనప్పుడు ఎలాగుంటావు. లేనప్పుడు ఎలాగుంటావు అనేది ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఉన్నప్పుడు అందరూ సహజంగా స్పందిస్తాం, లేనప్పుడు ఎలాగుంటావు. ఏబుకు అన్ని కోల్పోయాడు. ఏబు గ్రంథం చూస్తే 100 ప్రశ్నలు 500 జవాబులు. మహాకావ్యం అంటారు దాన్ని.
బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనవి. ద్విపద కావ్యం, మహాకావ్యం ఎన్ని ఉన్నాయి, సానెట్ అని, రూప్లెక్స్ అని ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఎన్ని తీసుకుంటే ఒక ఎంఏ లిటరేచర్ అయిపోద్ది ఏబి గ్రంథం ఎన్ని తీసుకుంటే. అది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఏబి గ్రంథం గురించి మాట్లాడుతున్నారు. అలా ఉన్న సబ్జెక్ట్స్ అవి. ఆయన ఎప్పుడు జన్మించాడు? ఉదయాన్ని జన్మించాడు. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? ఉదయాన్ని వస్తాడు. ఈ సూర్యుడు లోకానికి వెలిగిస్తే ఆ సూర్యుడు నీతి సూర్యుడు. ఆయన ఆ నీతి సూర్యుడు. ఈ సూర్యుడు సాయంత్రం 6 గంటలకే అస్తమిస్తుపోతాడు. 6 గంటలకే నీ ఊరిని దాటిపోయి కొండ తాటున మరుగైపోతాడు. ఈ నీతి సూర్యుడు 24 గంటలు నీకు వెలుగుగా ఉంటున్నాడు. పరలోకం అంట ఎక్కడ ఉందో సైంటిస్టులకు అర్థం కాలేదంట. అంతరిక్షంలో ఉన్నటువంటి అన్నిటికీ ప్రయోగాలు చేశారు. మార్స్ గ్రహానికి, శని గ్రహానికి, ప్లూటో గ్రహానికి అన్ని గ్రహాలకు ప్రయోగాలు చేశారు. కోట్లు ఖర్చు పెట్టి. పరలోకానికి అనుకోవడం ఎవరి వల్ల కాదు, ఏ జ్ఞాని వల్ల కాలేదు, ఏ సైంటిస్ట్ వల్ల కాలేదు. అది ఒకటి పక్కన 9 సున్నాలు పెడితే అవి ఎన్ని కోట్లు, అంతకంటే ఇక్కడ కోట్ల కాంతి సంవత్సరం అంత దూరంలో ఉన్నారు పరలోకం. ఎవరికి అర్థం కాని అంత దూరంలో ఉంది. కానీ నువ్వు పిలవగానే దేవుడు నిమిషాల్లో నీ హృదయంలో ఆయన తన సన్నిధిని కురిపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమును బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు నీ హృదయంలో జన్మించడం కోసం నువ్వు ప్రాక్టీస్ చేయి. పాటలు కూడా అది దేవుని స్తుతిస్తున్నా కానీ ఆరాధన వేరు, స్తుతి వేరు, ప్రార్థన వేరు. యేసుప్రభు లోకాన్ని ప్రేమిస్తే శిష్యులు యేసుప్రభుని ప్రేమించారు. యేసుప్రభు లోకం కోసం చనిపోతే శిష్యులు యేసుప్రభు కోసం చనిపోయారు. దాన్ని ఆరాధన అంటారు. ఈ క్రిస్మస్ పర్వదినం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో నేను ఎలాగుండాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నడిపించబడాలి, దానికోసం నేను ఏ విధంగా ఎవరితో స్నేహం చేయాలి. ఆ క్రీస్తు నా హృదయంలో జన్మిస్తే, సమరయ స్త్రీ తన హృదయంలో ఎప్పుడైతే క్రీస్తుని చేర్చుకుందో పట్టణం మొత్తం మార్చేసింది. సమరయ పట్టణం మొత్తం మారిపోయారు. శానా పట్టిన ఆ వ్యక్తి డెకపోలి. డెకా అంటే 10, పోలి అంటే బహు గ్రామాలు. కాబట్టి డెకాపోలి అంటే 10 గ్రామాలు. ఆ 10 గ్రామాలు మారిపోయినాయి. దేని బట్టి? పనికిరాని దెయ్యము, లోకానికి ఉన్నటువంటి రాజులు ఆడ హృదయం నుంచి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇది నువ్వేం చేయాలంటే, సౌలు జీవితం కూడా చూడండి. ధర్మశాస్త్రం ఏమో గమనేల దగ్గర నేర్చుకున్నాడు, శిష్యత్వం ఏమో బర్నబా దగ్గర నేర్చుకున్నాడు, బాప్తిసం ఏమో అననీయ దగ్గర పొందాడు. అంటే ఎక్కడ అనుకూలమో అక్కడ అన్నీ నేర్చుకున్నాడు. దేవునికి క్రీస్తు ఖైదుగా మారాడు. కానీ మనం అలా లేదు కదా. ఇక్కడ కొన్ని సంఘాలు నువ్వు బాప్తిసం ఇక్కడ నేర్చుకుంటే ఇక్కడే ఉండాలని నీకు ముద్రేస్తున్నాయి. అర్థమైందా? మీకు అర్థం కావట్లేదు. లేఖనాలు చాలా లోతుగా ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటే మీరు మారిపోతారు. అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటే మన పరిచర్య మారిపోద్ది. ప్రపంచంలో 25 రకాల పరిచర్యలు ఎవరు చేయలేని పరిచర్యలు ఒక అపోస్తుల కార్యంలో ఉన్నాయి. అందుకని భూమిని తలకిందులు చేశారు. ఒక పరిచర్యతో ఈరోజు భూమిని తలకిందు చేద్దానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ. కాబట్టి దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు పుట్టుక మనం చాలా ప్రాధాన్యము. ఆ ప్రాధాన్యత జన్మదినాన్ని నువ్వు ఏమి చేస్తున్నావు? నీ హృదయంలో చేర్చుకుంటున్నావా? నీ బిడ్డలు నేర్పిస్తున్నావా? నీ శరీరానికి నువ్వు శక్తిని ఇస్తున్నావు, నీ ఆత్మకు శక్తిని ఇవ్వట్లా. క్రిస్మస్కి నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నీ శరీరానికి బిర్యానీ తిని 5 తిని నీ శరీరానికి బాగా శక్తిని ఇస్తున్నావు. నీ ఆత్మకు ఆ గంట సేపు 2 గంటలు చేసే బిర్యానీ కోసం ఒక అరగంట దేవుని సన్నిధిలో దేవుని వాక్యం నేర్చుకొని దేవుని యొక్క ఆత్మకు బలాన్ని చేకూర్చట్లేదు, నీ యొక్క ఆత్మకు బలాన్ని చేకూర్చట్లేదు. అందుకని ఆయన ఏమన్నాడంటే, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైందంటే శరీరము, అతి ప్రాముఖ్యమైనది ఆత్మ. అతి ప్రాముఖ్యమైనదని వదిలేసాము. అందుకని నా నీతిని, నా రాజ్యమును మీరు ఎతికితే మీ శరీరానికి ఏం కావాలని నేను ఇస్తానన్నాడు దేవుడు. దేవుని సన్నిధి అనేది చాలా తేలికగా చూడొద్దు. ప్రపంచం అంతా ఇప్పుడు 7 కాలాల్లో విభజించబడింది. ఇది 6వ కాలం ఉంది. ప్రతి కాలం పనిష్మెంట్. ఆదాము ఆజ్ఞ అతిక్రమం చేశాడు, తరిమేశాడు. పనిష్మెంట్ ఏంది? తరిమేశాడు. తర్వాత జలప్రళయం, పనిష్మెంట్ని జలప్రళయం 2వ కాలం. మనస్సాక్షి కాలం. వాళ్ళకి ఆజ్ఞ అంటే తెలుసు, ఏంది తెలుసు, మంచి చెడు తెలుసు, అయినా కానీ దేవుని వ్యతిరేకంగా ఉన్నది, తరిమేశారు. మానవ పరిపాలన కాలం. దేవుడు అక్కర్లేదు మాకు, మేమే దేవుడిని నిర్మించుకుంటామని బాబేలు గోపురం కట్టాడు, తరిమేశాడు. మొత్తం భాషలు తారుమారు చేశాడు, పనిష్మెంట్. కుటుంబ పరిపాలన కాలం. ఏసేపు ఐగుప్తికి వెళ్ళొద్దని చెప్పి, కరువు వస్తే ఐగుప్తికి వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళారు. ఏసేపు మరణం, అందుకని అక్కడ పాతి పెట్టకుండా మరలా ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు మన కృపకాలంలో ఉన్నాం. ఈ కృపకాలంలో పనిష్మెంట్ అంటే 7 ఏళ్ల శ్రమల కాలం. చివరికి యుగ సమాప్తి కాలం. పనిష్మెంట్ ఎవరికంటే సాతానికి. ప్రతి కాలంలో పనిష్మెంట్ ఉంది. ఆదాము నుంచి ఇప్పుడు దాకా 7 కాలాలు ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ క్రిస్మస్ ఆనందాన్ని ఎలా గడుపుకుంటావు? గాబ్రియేల్ దూత ఏమంటుందంటే మరియమ్మతో, అక్కడ ఏమంటుంది చూద్దాం. 1:37 దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరం వారు నన్ను ధన్యరాలని అందరూ. ఆ నామం పరిశుద్ధము. ఇవన్నీ మనం లేఖనాలు చూస్తున్నాం.
కాబట్టి ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఇది మరియమ్మ నేర్చుకున్నది. నువ్వు భయపడితే తరతరములు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను 6 నెలల కంటే ముందుగా యేసు ప్రభువుకి ముందుగా వచ్చాడు. కారణం ఏంటంటే 6 నెలల్లో ఉన్నటువంటి శిశువు ఎవరైనా కానీ మరి తల్లి మాటలు వింటారని 2000 సంవత్సరంలో ఈ మధ్య కనుక్కున్నారు సైంటిస్టులు. మదర్ లాంగ్వేజ్ వచ్చేసిందంట 6 నెలలకే గర్భంలో ఉన్న శిశువుకు. అది ఇప్పుడు తెలిసింది వీళ్ళకి, అంతకుముందు యేసు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఈయన జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని సన్నిధిలో ఈ యొక్క యోహాన్ ముందుగా నువ్వు చేంజ్ చేశాడంటే మార్గం సరళం చేశాడు, ముందుగా అడ్వర్టైజ్మెంట్ చేశాడు. రెండోది, యోహాను చెరసాలు బంధించమన్నప్పుడు యేసు పరిచయం స్టార్ట్ అయింది. అంటే ఒకళ్ళు ప్రాసెస్ ఎండ్ అయితే ఇంకొక ప్రాసెస్ బిగిన్ అవుతుంది. దీన్ని ఏమైనా రియల్ టైమ్ సిస్టమ్ అంటే, ఈ రియల్ టైమ్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఒక రాకెట్ లాంచింగ్లో స్టార్ట్ అయింది. రాకెట్ లాంచింగ్లో వన్ ప్రాసెస్ అవుట్పుట్ బికమ్స్ అనదర్ ప్రాసెస్ ఇన్పుట్. ఒక ప్రాసెస్ అవుట్పుట్ ఇంకో ప్రాసెస్ ఇన్పుట్ అవుతుంది. అంటే ఒకటి ఎండ్ అయితే ఇంకోటి స్టార్ట్ అవుతుంది అర్థం. కాబట్టి దేవుని ప్రణాళికలో నువ్వు రియల్ టైమ్ సిస్టంలో ఉండాలి. నీ యొక్క జీవితంలో ఒక పరిచర్య నువ్వు ఇతరులకు అందించేటట్టుగా ఉండాలి, నీ వెలుగు ఇతరులకు ఇచ్చేటట్టుగా ఉండాలి. అందుకోసం యేసు నీ హృదయంలో వచ్చాడు డైరెక్ట్గా. ఆయన ఎక్కడో పరిశుద్ధ స్థలంలో యెరూషలేము మందిరంలో దేవుని స్థానంలో ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు నేనే దేవాలయంగా మార్చుకున్నాడు. నువ్వే నడుస్తున్న ప్రత్యక్ష గుడారం. నిన్నేమన్నారంటే వాకింగ్ చర్చ్ అంటారు. నడుస్తున్న దేవాలయం ఎవరన్నా నువ్వే, సజీవమైన దేవాలయం నువ్వే. ఏది రాళ్ళ మధ్య ఉన్నటువంటి దేవాలయాలు చర్చిలకు వెళ్ళి కూర్చోవడం కాదు, నువ్వే సజీవమైన దేవాలయాన్ని గుర్తించుకో. సజీవమైన దేవాలయం నువ్వు, కానీ ఆ సజీవమైన దేవాలయానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా రాళ్ళ మధ్య కట్టిన సంఘాలకు వెళితే ఆ సంఘాలన్నీ దేవుడు ఎత్తబడవు. సజీవమైన మనుషులనే దేవుడు ఎత్తబడతాడు. సంఘం అంటే సజీవమైన మనుషులే, ఆయన బిడ్డలే. ఆయన రాకడ దినాలు ఎత్తబడేది మనుషుల్ని, సంఘాలని కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ విషయాన్ని అన్ని అవుట్లైన్స్లో తీసుకొచ్చాము. ఈ విధంగా గొర్రెల కాపరులు వాళ్ళు ఏం చేశారంటే ఒకరికొకరు చెప్పుకున్నారు, ప్రచారం చేశారు. ఒకరినొకరు చెప్పుకున్నారు, ఆ సువార్త మానాన్ని ఒకరికొకరు చెప్పుకున్నారు, ప్రచారం చేశారు. ప్రపంచంలో ఎందుకు ఎక్కువ దరిద్రులు దీనులు ఉన్నారంటే గొప్పవాడిని ఎందుకు దేవుడు కొంతమందిని పెట్టాడంటే ఆ గొప్పవాడు దేవుని మర్చిపోయాడు. అందుకని ఆయుష్కాలం డౌన్ చేశాడు. 930 సంవత్సరాలు ఆదాంకి ఇచ్చాడు, 120 సంవత్సరాలు జలప్రాంతం మనకి ఇచ్చాడు. కారణం ఏంటంటే నిజంగా అదే ఆయుష్కాలం ఇస్తే పాపంతో నిండిపోయేది భూమి అంతా. అందుకని భూమిని 22.5 డిగ్రీలు దేవుడు ఏం చేస్తే తన వైపు తిప్పుకోవడం కోసం గ్రహశాలకాలను 20 సార్లు ఢీకొన్నారు. 20 సార్లు ఢీకొనడం వల్ల భూమి ఆ విధంగా స్లాంట్గా మారింది. అందుకని ధ్రువప్రాంతాలు ఏర్పడ్డాయి, అందుకని ఎడార్లు ఏర్పడ్డాయి. అందుకని భూమి మీద వాతావరణం కొంత మొత్తం కల్మషం అయిపోయింది. అంతకుముందు అలాంటి వాతావరణం లేదు. రెండోది, మొదటగా దేవుడు మంచి మంచి కూరగాయలు ఇచ్చాడు, ఆహారం. తర్వాత మాంసాహారం ఇచ్చాడు. 9వ అధ్యాయం 2వ వచనంలో మాంసాహారం ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో కూరగాయలు ఇచ్చాడు. కూరగాయలే శ్రేష్టమైనది. అందుకని డాక్టర్స్ ఏం చేస్తారంటే కూరగాయలు ఇస్తారు, దేవుడు ఇచ్చిన ఆహారం తినమంటారు రోగం వస్తే. ఎన్ని చాలా లేఖనాలన్నీ చూస్తే దేవుని చిత్తానుసారంగా వెళ్ళేదానికి వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. ఈ వాక్యం నీ హృదయంలో ఎలా ఉండాలంటే నీ శరీరక్రియలను చంపాలి. కత్తి ఏం చేసిద్ది? అడ్డం వచ్చిందని నరికిద్ది. అని నీ కత్తి నీ దగ్గర లేదు. కత్తి అనే వాక్యం అనే ఖడ్గం ఉంటే నీ శరీరాలు ఆటోమేటిక్గా నశిస్తాయి. అందుకని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. 138 అధ్యాయం 2వ వచనంలో కూడా కీర్తనలో వాక్యమును ఎక్కువగా ప్రచారం చేయమన్నాడు దేవుడు. వాక్యమే నాకు అధికారం అన్నాడు. ఎన్ని జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ దినం నుంచి నువ్వు ప్రాక్టీస్ చేసి దేవుని సన్నిధిలో నువ్వు వాక్యానుసారంగా జీవించడానికి నీ హృదయానికి స్థానం ఇచ్చి నువ్వు సజీవమైన దేవాలయంగా మారమని ప్రభునామన వేడుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, వందనాలు తెలుస్తున్న తండ్రి, సజీవమైన దేవాలయంగా మమ్మల్ని మార్చడానికి సహాయం చేయండి. వాక్యమైన ఖడ్గం మా చేతిలో ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థనని మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి. మా ప్రాణాన్ని మించి ఆరాధించే సమయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ రీతిగా సంపూర్ణంగా మీ రూపులో మా యొక్క గొంగళి పురుగు జీవితాన్ని సీతకు చిలుకలాగా మార్చి మేమందరం వెలుగులోకి నడిపించబడి ఒక ప్రాసెస్ ఇంకొకరికి అది ప్రారంభంగా మార్చడం సహాయం చేయండి. మా పరిచర్య మరొకరు వెలుగుగా మారిపోవాలి. అలాంటి పరిచర్య కోసం మమ్మల్ని దీవించి ఫలభరితం నడిపించమని క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మా నెంబర్ 8464090466. మా మరొక నంబరు 7893545504